అయితే క్రాఫ్ట్ తో దొరికిన అయితే డ్రోన్ అయితే ఉంది. ఈ డ్రోన్ అయితే మనం అయితే ఇవాళ రిపేర్ చేయబోతున్నాం. ఆర్డర్ అన్నమాట. దీనికోసం నేనైతే 9 రోజులుగా అయితే వెయిట్ చేశాను. హాయ్ గైస్ అందరికి, నేను మీ సిద్ధు. మీరు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ఆఫ్ ఎక్కువ. ఓకే గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసి మన దగ్గర అయితే క్రాఫ్ట్ తో దొరికిన అయితే డ్రోన్ అయితే ఉంది. ఈ డ్రోన్ అయితే మనం అయితే ఇవాళ రిపేర్ చేయబోతున్నాం. ఇదైతే మ్యాక్సిమం పనిచేసేటట్టే ఉంది, అంటే మొత్తం అన్ని బాగానే ఉన్నాయి అనమాట. మీరైతే పూర్తి వీడియోని అయితే చూడండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి. అలాగే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఇదిగోండి మన క్రాప్ లో దొరికిన డ్రోన్ అయితే ఇప్పుడు రిపేర్ చేయబోతున్నాం. రిపేర్ అంటే ఎలా చేయాలనుకుంటున్నాం, ఇదేదో ఒకటి బ్యాటరీ ప్రాబ్లం అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీ అయితే దీనికి ఎక్కడైతే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే లేదు. ఈ బ్యాటరీ పనిచేయదు అని చెప్పేసి నేనైతే కొత్తగా బ్యాటరీ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ ఆర్డర్ వచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేస్తాం. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం గైస్. ఓకే ఓకే గైస్, ఇదైతే మనం పెట్టిన ఆర్డర్ అన్నమాట. దీనికోసం నేనైతే 9 రోజులుగా అయితే వెయిట్ చేశాను. దీన్ని అయితే మనం అయితే టెస్ట్ చేయడానికి దీనికోసం నేను 9 రోజులుగా వెయిట్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే. ఓకే గైస్, దీన్ని అయితే లేట్ చేయకుండా అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. మన కెమెరా మ్యాన్ అయితే సెజరీ తీసేటమాట. ఓకే గైస్, లేట్ చేయకుండా దీన్ని అయితే ఎక్కేద్దాం. దీనికి బ్యాటరీ అయితే నేను ఆర్డర్ పెట్టిందేమో ఎంత బ్యాటరీకి ఎంత ప్యాకింగ్ ఎంత చేశారు. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేసేస్తాం మనం. దీనికైతే చిన్న బ్యాటరీకి ఇంత బ్యాటరీకి అయితే మనకి ఇంత పెద్ద బాక్స్ అయితే ఇచ్చాడు. దీనికి చాలా అయితే ప్లాస్టర్స్ అయితే వేసి అనమాట, బాగా సేఫ్టీగా. మనం అయితే కొంచెం స్లోగా ఇప్పుతాం, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు కాబట్టి రిటర్న్ పెట్టేస్తాను. ఒక పని చేయకపోతే మనకి డబ్బులు కూడా సేవ్ అయినట్టు ఉంటాయి కదా. వచ్చేసింది అనమాట. దీంట్లో చూడండి అట్టపెట్టెలు ఉన్నాయి. ఇది అట్టపెట్టెలు, ఏంటి అట్టపెట్టెలు, ఏదో పెద్ద ప్యాకింగ్ కింద యాడ్ చేసాడు కానీ చిన్న ప్యాకింగ్ ఇచ్చేస్తే కవర్లో అది సరిపోయేది కదా. ఓకే గైస్, ఎట్టకేళ్ళకైతే మనం ఎదురు చూస్తున్న బ్యాటరీ అయితే ఇది అనమాట. ఎంత ప్యాకింగ్లో ఎంత అయితే ఇచ్చాడు. ఓకే, ఎట్టకేళ్ళకి అయితే మనం ఆర్డర్ చేసిన వెయిట్ చేసిన బ్యాటరీ అయితే వచ్చేసింది అనమాట. ఈ బ్యాటరీ అయితే త్వరగా ఓపెన్ చేసి దీంట్లో అయితే వేసి అయితే రీచెక్ అయితే చేద్దాం ఒకసారి. దీనికి కూడా ఏదో పెద్ద మోపు టైప్ ఇచ్చాడు అనమాట. చాలా చాలా పెద్ద అట్టపెట్టి అయితే ఇచ్చాడు చిన్నదానికి. దీనికి చూడండి ప్యాకింగ్ అయితే. జాగ్రత్తగా ఇప్పుతాం, మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ పని చేయకపోతే, పని చేస్తే అలాగే మన వీడియోస్కి అయితే పనికి వస్తుంది అనమాట. ఓకే, మనం వెయిట్ చేసి చూస్తున్న ఇంట్రోలో వచ్చిన బ్యాటరీ అయితే ఇది. ప్యాకింగ్ అయితే బాగుంది. ఓకే, దీనికి అయితే 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కెమెరా వచ్చేసి ఇది, సెకండ్ కెమెరా వచ్చేసి ఇది అనమాట. దీంట్లో అయితే వైరింగ్ వచ్చేసి పూర్తిగా బాగా ఉందో లేదో తెలియదు అనమాట. ఫస్ట్ అయితే బ్యాటరీ ప్రాబ్లం, ఛార్జింగ్ ఎక్కడ పోవడం, ఈ పాత బ్యాటరీ ప్రాబ్లం అనమాట. మనం అయితే కొత్త బ్యాటరీ తెచ్చాం కదా, కొత్త బ్యాటరీని అయితే ఇంపోర్ట్ చేసి అయితే చూద్దాం. కొత్త బ్యాటరీని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. అదే గైస్, కొత్త బ్యాటరీని అయితే పెట్టాను. దేవుని మొక్కుందాం, పని చేస్తే మనకు 3000 లాభం, పోతే 300 400. ఓకే గైస్, దీన్ని అయితే మనం అయితే ఛార్జింగ్ పెడతాం. ఇది అయితే బీపిన్ అనమాట. బీపిన్తో ఛార్జింగ్ అయితే వస్తుంది. ఈ 88 Pro డ్రోన్ అనమాట. ఇది పని చేస్తే బాగుంది, దొరికింది కదా. ఓకే, ఛార్జింగ్ అయితే పెడతాం. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది గైస్, బ్యాటరీ అయితే పని చేస్తుంది. మనం తెచ్చిన కొత్త బ్యాటరీ మరి తిరుగుతుందో లేదో చూద్దాం. మనం 10 నిమిషాలుగా కష్టపడి అయితే దీన్ని అయితే ఛార్జ్ చేసాం. చూద్దాం, 10 నిమిషాలుగా కష్టపడి దీన్ని అయితే ఛార్జ్ చేసాం కాబట్టి
దీంట్లో పెట్టి అయితే చూద్దాం. పెట్టాము. పని చేయాలని అయితే కోరుకోండి. బటన్ నొక్కేస్తున్నా. ఈ డ్రోన్ అయితే పని చేయట్లేదు. బ్యాటరీ ఆడిదైతే ఏ ప్రాబ్లం లేదు. బ్యాటరీ అయితే ఈ డ్రోన్ అయితే పని చేయట్లేదు. ఇంకా ఈ డ్రోన్ అయితే ఇంకా పని చేయదు. ఓకే, బ్యాటరీ ఫ్లిప్కార్ట్ వాడితే అయితే ఏం తప్పలేదు. ఎందుకంటే బ్యాటరీ అయితే సూపర్గా పనిచేస్తుంది, ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. కాకపోతే ఈ గ్రాబ్ డ్రోన్ అయితే పనికి రాలేదన్నమాట. నేనైతే పక్కకి వేసేస్తాం. ఓకే గైస్, ఇదైతే ఇంకా వేస్ట్. దీనైతే పాడేద్దాం పక్కన. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి అయితే ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి, ఇంకా చూడగలరు. మీరు కూడా మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకైతే సెండ్ చేయండి కామెంట్లో. అయితే నేనైతే అవి కూడా చూసుకొని చేస్తాను. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్.